वाईएसआर तेलंगाना पार्टी की सदर वाई शर्मिला ने मंगल को टीजेएस के सरबराह कोदंडराम, सीपीएम के रियासती सेक्रेटरी तमिनेनी वीरभद्रम और सीपीआई के रियासती सेक्रेटरी कामिनेनी सामश्वरराव से मुलाकात की और उनसे नौजवानों के मकसद और उनके हकूक के लिए लड़ने की अपील की। अलग अलग मुलाकातों में उन्होंने मुजवजा टी सेफ का हिस्सा बनने के लिए उन्हें इन्वाइट किया, जो एक मुश्तरका प्लेटफॉर्म होगा जो पार्टी लाइन्स को उबूर करते हुए केसीआर हुकूमत के नाकाम वादों और बेरोजगारों को धोखा देने के खिलाफ मुश्तरका और मजबूत लड़ाई में सहूलत फराहम करेगा। इस मौके पर शर्मिला ने इस संगीन सूरत हाल पर तबादला ख्याल किया, जहां मौजूदा हुकूमत बार बार अपने वादों में नाकाम हो रही है। पिछले 9 साल से कोई जॉब नोटिफिकेशन जारी नहीं किए गए या खाली असामियों को पुर नहीं किया जा रहा है और हालिया पेपर लीक जैसे घोटालों में भी हुकूमत फंसी है। उन्होंने सभी कायदीन ने टी सेफ के आइडिया का खैर मकदम किया और नौजवानों और तुलबा के हकूक के लिए उनकी लड़ाई में उन्हें मुबारकबाद दी। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అన్నది ఒక పెద్ద భూతం. మన యువతను పట్టి పీడిస్తున్న ఒక శాపం. ఈ నిరుద్యోగం అన్న అంశాన్ని కలిసికట్టుగా అడ్రస్ చేయకపోతే కేసీఆర్ గారు ప్రతిపక్ష గొంతును నొక్కేస్తారు. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కలిపి ఒక వేదిక మీదకి, ఒక ఫోరం మీదకి వచ్చి టీ సేఫ్ అనే ఒక ఫోరం లో అందరం కలిసికట్టుగా పనిచేస్తే మన యువతకు న్యాయం జరుగుతుంది అని నా అభిప్రాయం. టీ సేవ్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నామంటే వాళ్ళ యువత కాబట్టి, యువతకి వాళ్ళ చదువు దగ్గర నుంచి ఉద్యోగం వరకు అన్ని అంశాలలో ఈ ఫోరం తోడుగా ఉండాలన్నది మా ఉద్దేశం. వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందటం లేదు. వారి ఎగ్జామ్స్ లో వారు రాస్తున్న పరీక్షలకు భద్రత లేకుండా అంగట్లో సరుకులు అమ్మినట్టు ఎక్కడ చూసినా క్వశ్చన్ పేపర్లను బయట పెట్టి లీకులు చేసి వాళ్ళకి అన్యాయమే చేస్తున్నారు. ఉద్యోగాలను ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుండా వాళ్ళ